కాంగ్రెస్ గురుకులాలని పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో 36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని, 500 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారన్నారు. ఇక ముఖ్యమంత్రి తమ్ముడు 1000 కోట్ల స్కామ్ చేశాడని మండిపడ్డారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కేంద్రం ఈ స్కామ్ పై ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి. నెలలో 36 మంది విద్యార్థులు గవర్నమెంట్ గురుకుల స్కూళ్ళల్లో చనిపోయినారు. ఇది నా మాట కాదు, అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన సమాచారమే మీ అందరికి కూడా అందజేస్తాను. 500 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఇప్పటికి 36 మంది విద్యార్థులు చనిపోయినారంటే మంచాన పడ్డ గురుకుల విద్యార్థులు అన్న న్యూస్ రోజు పొద్దున వస్తూ ఉంది. బాధాకరం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి గారి నుంచి కానీ, ఏ ఒక్క గవర్నమెంట్ సీనియర్ అఫీషియల్స్ నుంచి కానీ ఇప్పటి వరకు కూడా రెస్పాన్స్ లేదు. నిజంగా చెప్పాలంటే నేను ఆ మాట మాట్లాడిన, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఇది ప్రభుత్వ హత్య. కానీ నేను ఆ మాటలు మాట్లాడను. బాధ్యత గల నాయకుడిగా, బాధ్యత గల లీడర్గా ఆ మాటలు నేను మాట్లాడను. ఎంత నిర్లక్ష్యమో, ఎంత బాధ్యత రహితంగా ఉన్నాయో స్కూల్స్ అర్థమవుతోందా? అది నా దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దేశజాలకు పోకండి, విద్యార్థులను కాపాడుకుందాము. 6 నెలల్లో 36 మంది విద్యార్థులు చనిపోయినారు, 500 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు గురుకులాల్లో. అంటే ఏ విధంగా మన గురుకులాలు నడుస్తూ ఉన్నాయో దయచేసి ఆలోచన చేయండి. ఈ గురుకులంలో హెల్త్ సూపర్వైజర్ లేడు. అది ఆర్డర్స్ అంతకుముందు కేసీఆర్ గారు 1200 గురుకులాలు టోటల్గా, అంతకుముందు 200 ఉంటే కేసీఆర్ గారు 1000 గురుకులాలు పెట్టి 1200 గురుకులాలు, ప్రతి గురుకులంలో కంపల్సరీ ఒక హెల్త్ సూపర్వైజర్ పెట్టారు. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పర్యవేక్షణలో సెంట్రలైజ్డ్ కమాండ్ సెంటర్ ఉంటుంది. ఎవరికన్నా విద్యార్థికి ఆరోగ్యం పాడవుతే ఇక్కడ నుంచి హెల్త్ సూపర్వైజర్ ఇమీడియట్గా సెంట్రలైజ్డ్ కమాండ్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాన్ని వాళ్ళు పర్యవేక్షిస్తారు ఇమీడియట్గా. కావలిస్తే హయ్యర్ సెంటర్కి, డాక్టర్కి రిఫర్ చేస్తారు. ఇవాళ అది మూతపడిపోయింది, ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. పిలకలు కొరుకుతా ఉన్నాయి, లేకపోతే పాములు కాటలేస్తా ఉన్నాయి, లేకపోతే కుక్కలు కొరుకుతా ఉన్నాయి. అవి మెయింటెనెన్స్కి ఏ స్కూల్కి డబ్బులు ఇవ్వట్లేదు, హెల్త్ సూపర్వైజర్ లేడు. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను గవర్నమెంట్ అంటే ఇమీడియట్గా అన్ని గురుకులాల్లో హెల్త్ సూపర్వైజర్ని పెట్టండి. ఇమీడియట్గా మళ్ళీ మన సెంట్రల్ కమాండ్ సెంటర్ని మళ్ళీ ఓపెన్ చేయించండి, దాన్ని పర్యవేక్షించండి. దానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని, మీరేమన్నా అమెరికా ప్రెసిడెంట్ కాంటెస్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కేవలం షో పుటప్కి పోతా ఉన్నాడు తప్పితే ఆడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది లేదు, ఏం లేదు. మొన్న గోడీ వచ్చింది, 8000 కోట్లు తెచ్చిన డావోస్ నుంచి చెప్పిండు. ఇలా గోడీ లేదు, బోడీ లేదు. కేటీఆర్ గారే చెప్పారు అసెంబ్లీలో, అసలు గోడీ అనే దానికి టర్న్ ఓవరే లేదు. 8000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని, ఎట్లా వచ్చిందని చెప్పండి అని చెప్పిండు. రెండోది ఇవాళ ఏం చేసిండు, వాళ్ళ తమ్ముడు ఒక కంపెనీ 15 రోజుల ముందు ఫ్లోట్ చేసి ఆయన సంపాదించిన అక్రమ సొమ్ముని కన్వర్ట్ చేసుకోవడానికి 15 రోజుల క్రితం ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని చెప్తా ఉన్నాడు. ఇవాళ కావాలంటే ఆ బర్రె నీడనే కొనుక్కోవచ్చు. ఆ బర్రె ఎక్కడైతే 5 లీటర్ల పాలు ఇస్తుంది, ఆ బర్రె నీడనే కొనుక్కోవచ్చు. ఆ బర్రె అమెరికా బర్రె అని చెప్పి ఇది 50 లీటర్ల పాలు ఇస్తుంది రాబాయ్ అని చెప్పి అమ్ముతా ఉన్నాడు. అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు, ఎన్ని రోజులు పిచ్చోళ్ళని చేస్తావు, ఇది ఏం పద్ధతి అని నేను ఈ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను. ఇంకా ఎంత సిగ్గుమాలిన స్టేట్మెంట్ అంటే నిన్న గాంధీ భవన్ నుంచి మాట్లాడుతున్నాడు. అవును, మా ముఖ్యమంత్రి గారి తమ్ముడు పెట్టిండు కంపెనీ, ఆ కంపెనీ 1000 కోట్లు పెడుతుంది అంటున్నాడు. ఏవి 1000 కోట్లు? నీ కంపెనీ ఎక్కడిది? నీ కంపెనీ టర్న్ ఓవర్ ఎక్కడిది? ఆ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే ఇది 1000 కోట్ల రూపాయల స్కాము. నేను దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని కూడా కోరుతా ఉన్నాను, దీని మీద మీరు ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ చేయాల్సిందే. దీని మీద పెద్ద మనీ లాండరింగ్ అయింది. దీంట్లో ఖచ్చితంగా నాకు అనుమానం ఉంది. ఇది స్కామా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.